ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. సీజన్ ఆరంభంలో తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ పై గెలిచింది. కానీ మళ్లీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో వరుసగా విఫలమైంది. అప్పటిదాకా బౌలింగ్ వైఫల్యంతో వరుసగా ఓటమిలు పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదే బౌలింగ్ లో మార్పులు చేసి రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో బరిలోకి దిగింది. రాజస్థాన్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చిన యువ పేసర్లు మ్యాచ్ పై పట్టు సాధించి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల టేబుల్లో టాప్ 4 లో కొనసాగుతుంది. అయితే ఈ సీజన్ ఆరంభానికి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం అయ్యాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సీనియర్ బౌలర్లను పక్కకు తప్పించి యువ బౌలర్లతో ఇషాన్ కిషన్ అద్భుతంగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే కమిన్స్ గాయం నుంచి కోలుకోవడంతో త్వరలోనే మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ క్రమంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ కు ఇషాన్ కిషన్ కెప్టెన్ గా కొనసాగాలనే డిమాండ్ వినిపిస్తుంది. కానీ కమిన్స్ జట్టులోకి వస్తే ఎవరిని కెప్టెన్ గా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ముందుకు తీసుకెళ్తాదనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు టీమిండియా మాజీలు సలహా ఇస్తున్నారు. కమిన్స్ జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ నే కెప్టెన్ గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ నాయకత్వంలో సన్ రైజర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. బౌలర్లు ఇతర ప్లేయర్లు అతనితో మంచి సమన్వయం ఏర్పరచుకున్నారు. కాబట్టి కెప్టెన్ గా అతన్నే కొనసాగించడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఉపయోగకరంగా ఉంటుందని హర్భజన్ సింగ్ తెలిపాడు. అలాగే మరో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ కూడా ఇషాన్ కిషన్ కే మద్దతు తెలిపాడు. ఇషాన్ బౌలర్లను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఏ బ్యాటర్ కు ఎవరు బౌలింగ్ చేయాలో అతనికి ఓ క్లారిటీ ఉంది. ఆటను ఎంత బాగా నియంత్రిస్తాడో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తీవ్ర ఒత్తిడిలో కూడా అతను సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇషాన్ నే కెప్టెన్ గా కొనసాగించాలంటూ సంజయ్ బంగార్ కూడా తెలిపాడు. ఇప్పటికే ఈ సీజన్ లో సగం మ్యాచ్ ను పూర్తి చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మిగిలిన సగం మ్యాచ్లకు ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి వస్తాడని ఈ టోర్నమెంట్ కు ముందే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. దీంతో తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనిపై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా పునరాలోచన చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపిన ఆశ్చర్యపడక్కర్లేదు.